ప్రైజ్ లార్డ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులరా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన వాక్యము భాగము 1 సమూయేలు గ్రంథం 16 అధ్యాయము 7వ వచనం. మనుషులు పైరూపం చూచెదరు గాని యెహోవానగు నేను అంతరంగము లక్ష్యపెట్టువాడును. గమనించాలి ప్రియులారా, దేవుడు మనం చూసేది పైరూపం కాదు. చాలామంది దినాల్లో భక్తిగా నటిస్తుంటారు, భక్తిగా చర్చికి వెళ్తుంటారు. చూసేవాళ్ళకి చాలా భక్తి పరులాగా, ప్రార్థనా పరులా కనిపిస్తారు. కానీ అంతరంగం చూస్తే అంత మురికితో నిండి ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులు పైరూపం చూస్తారు కానీ నేను అంతరంగాన్ని పరీక్షించేవాడిని. ప్రియులారా, గమనించాలి. పైకి మనం భక్తిగా ఉన్నా లేకపోయినా అంతరంగంలో భక్తి కలిగి ఉండాలి. పైకి భక్తి కాదు, అంతరంగంలో భక్తి ఉండాలి. అప్పుడే దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనుషులు పైరూపం చూస్తారు. చాలామంది అనుకుంటారు, మేము భక్తిగా ఉంటున్నాం, చర్చికి వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం. కాదు. నీలో పరిశుద్ధత లేనప్పుడు, యథార్థత లేనప్పుడు, నీతి లేనప్పుడు నువ్వెంత నటించినా అది దేవునికి తెలుసు. దేవుడికి తెలుసు. మన వేషాధారణ దేవుడికి తెలుసు. మన క్రియలు దేవుడికి తెలుసు. ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. గమనించాలి ప్రియులారా, నటించే భక్తి ఆయనకి ఇష్టం ఉండదు. మనుషులు పైరూపం, ఒకవేళ పైకి నువ్వు బాగోపోవచ్చు, పైకి నీకు చదువు లేకపోవచ్చు, పైకి నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, పైకి నిన్ను ఎవరు లెక్క చేయకపోవచ్చు. కానీ దేవుని ఎడలను భయభక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు, నిన్ను పలకరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఎందుకంటే నీ భక్తి మనుషులకు సంబంధించింది కాదు, నీ భక్తి దేవునికి సంబంధించింది. అందుకే అక్కడ రాయబడి ఉంది, యెహోవా దేవుడు అంటున్నాడు, మనుషులు పైరూపం చూచెదరు కానీ యెహోవానగు నేను అంతరంగాన్ని పరీక్షించేవాడిని. అక్కడ సందర్భం మనకు తెలుసు. యెషయా కొడుకులు బలమైన వాళ్ళు, శక్తివంతులు సమూయేలు ఎదురు నిలబడినప్పుడు సమూయేలు అంటాడు, దేవుడు అంటున్నాడు, వీళ్ళు నేను కోరుకోలేదు అన్నాడు. అంతే. మరి ఎవరిని కోరుకున్నాడు? దావీదుని కోరుకున్నాడు. దావీదుని ఎందుకు కోరుకున్నాడు? పాటలు పాడతాడు, ప్రభుని స్తుతిస్తాడు, కాపరిగా గొర్రెలు కాస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు. అందుకే దావీదుని కోరుకున్నాడు. వీళ్ళు గమనించాలి. వేషాధారణ భక్తి. కొంతమంది ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, పైకి భక్తిగా నటిస్తూ, భక్తిగా ఉన్నావు, నటిస్తున్నావు. జాగ్రత్త. దేవుడికి నీ నటన జీవితం తెలుసు. నువ్వు తప్పించుకోలేవు. దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు నీ వల్ల కాదు తప్పించుకోవడం. ఎవరు నీ తప్పించలేరు. గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అన్ని మేలు చేస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన అనేక మేలు నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నటించే భక్తి ఉంటే ఆయన ఊరుకోడు. గమనించాలి. మనుషులు పైరూపం చూచెదరు కానీ యెహోవానగు నేను అంతరం. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తి కలిగి ఉందాం, పరిశుద్ధి కలిగి ఉందాం, యథార్థ కలిగి ఉందాం, నీతి కలిగి ఉందాం. అంతేగాని